హాయ్, వెల్కమ్ టు క్రంచ్ మీడియా తెలుగు. అన్ని పుష్పాలలో పారిజాతం చాలా శ్రేష్టమైనదని మన పెద్దలు చెప్తారు. ద్వాపర యుగంలో సత్యభామ కోరడంతో శ్రీకృష్ణుడు స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుని జయించి పారిజాత వృక్షాన్ని భూమిపైకి తీసుకువచ్చాడని పురాణగాథ. పారిజాత పుష్పాలు ఎర్రటి కాడలను కలిగినటువంటి తెలుపు రంగులో ఉండే పుష్పాలు. అంతేకాకుండా పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఇలాంటి పుష్పాలు సుమారు 9 రకాలలో అందుబాటులో ఉంటాయి. ఈ పుష్పాలతో దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. అయితే ఈ పుష్పాలు ఇంద్రుడి శాపం వల్ల రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తాయి, కానీ తెల్లవారేసరికి రాలిపోతాయి. రాలిన పూలన్నీ తెల్లని తివాచీ పరిచినట్లుగా కనిపిస్తాయి. అలా కింద పడిన పుష్పాలను జాగ్రత్తగా ఏరి దేవుని పూజించడానికి వినియోగిస్తారు భక్తులు. సాధారణంగా అయితే పూజకు ఉపయోగించే పూలను కింద పడకుండా చెట్టు నుంచి మాత్రమే కోసిన పువ్వులతో పూజ చేస్తేనే మంచి జరుగుతుందని అనుకుంటాము. కానీ పారిజాత పువ్వులను ఎప్పుడూ చెట్టు నుండి కోసి పూజలో ఉపయోగించకూడదు. కింద రాలిన పారిజాత పుష్పాలను మాత్రమే తీసుకొని దేవుడి పూజకు వినియోగించాలి. ఇలా ఎందుకు అంటే, సహజంగా ప్రతి చెట్టు భూమి నుండి వస్తుంది, ఆ చెట్లు పూలను వికసిస్తుంది. అయితే పారిజాత వృక్షం పురాణాలలో ఉన్న ప్రకారం స్వర్గలోకం నుండి భూమిపైకి వచ్చింది. కాబట్టి పారిజాత పుష్పాలు నేలను తాకిన తరువాతనే వాటిని తీసుకొని పూజ చేయాలని చెప్తారు. అందువల్లనే పారిజాత వృక్షం కింద ఆవు పేడతో అలికి పూజ చేయటం వలన దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తారు. అయితే పారిజాత పుష్పాలను పొరపాటును కూడా వేరే వారి దగ్గర నుండి తీసుకొని పూజకు వినియోగించకూడదు. అలా చేసినట్లయితే పూజా ఫలం ఎవరి దగ్గర నుండి తీసుకున్నామో వారికే దక్కుతుంది.